చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి కదా, ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను జగన్ కాకుండా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎందుకని? న్యూ ఎక్స్పీరియన్స్ కదా. మేము వీళ్ళందరినీ చూసాము, చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏమైనా కొంచెం మార్పు వస్తుందేమో అని మేము అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారికి పాలిటిక్స్ మీద అవగాహన లేదు కదా, అవగాహన అంటే న్యూగా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ పరిపాలన కూడా మనకి తెలుస్తుంది కదా. అంటే పొత్తు పెట్టుకొని వస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. అలా ఏం లేదు, ఆయన పరిపాలన చూస్తే మనకి తెలుస్తుంది కదా, ఆయన గురించి ఆయన ఎందుకు వస్తున్నారా అది కూడా మనకి తెలుస్తుంది కదా. ఆయన పరిపాలన చూద్దామని ఆయనకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం. మరి ఇప్పుడు జగన్ గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటారు? ఆయన అడ్మినిస్ట్రేషన్ అంత ఏం లేదండి. అందరికీ సౌకర్యంగా ఉంది అంటే చెప్పలేము, అందరికీ అన్నీ లభిస్తున్నాయా అంటే చెప్పలేము, అందరికీ ఏమీ రావట్లేదు. ఒక ఛాన్స్ న్యూగా వస్తున్నారు, ఆయన ఛాన్స్ ఇస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పి నాది. అంటే ఇప్పుడు స్కీమ్స్ పెట్టాం కదా అంటున్నారు కదా. స్కీమ్స్ పెట్టారు కానీ అందరికీ వస్తున్నాయా అన్నది అక్కడ పాయింటే కదా. అందరికీ రావట్లేదు కదా, కొంతమందికే వస్తున్నాయి, కొంతమందికి ఆగిపోతున్నారు కదా. అది నాది కొంచెం అభిప్రాయం. మరి ఇప్పుడు సంక్షేమాల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? సంక్షేమాల కొంచెం అంటే కొంతమంది పేదరికాలు ఉన్నారు, మధ్యతరగతి ఉన్నారు, కొంచెము రిచ్ పీపుల్స్ ఉన్నారు. మధ్య తరగతి వాళ్ళకి ఏమీ రావట్లేదండి, పేదవాళ్ళకి ఇస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు, రిచ్ పీపుల్స్కి ఇస్తున్నారు. అలా అని కొంతమందికి వస్తున్నాయి, ఆయన వస్తున్నాయి అని చెప్పొచ్చు, కానీ అందరికీ వస్తున్నాయి ఈక్వల్గా వస్తున్నాయని కూడా చెప్పలేము. అది నా ఒపీనియన్ అంతే. కాకపోతే వీళ్ళ పరిపాలన మొత్తం చూసాం, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక ఏం చేస్తారో మనం కూడా చూడాలి కదా. ఆయనకు కూడా న్యూగా కొంచెం ఛాన్స్ అనేది ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. 2019లో ఆయన ఒక మెజారిటీతో కూడా గెలవలేదని చెప్పి అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఒక మెజారిటీ అంటే ఆయన ఎక్స్పీరియన్స్ లేదు అన్నారండి. ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వీళ్ళు ఏమేమి చేశారా? ఎక్స్పీరియన్స్ అంటే వీళ్ళకుంది ఎక్స్పీరియన్స్, ఏం చేస్తున్నారు? అందరికీ వచ్చేటట్టు చూడట్లేదు కదా ఎవరు కూడా. ఒక ఛాన్స్ ఇస్తేనే కదా వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది అనేది కూడా తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ కాపు వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు అని చెప్పి అంటున్నారు కదా. లేదండి, అందరికీ ఈక్వల్ గానే ఉన్నారు కదా. న్యూసెస్ చూస్తున్నాం కదా, అందరికీ ఈక్వల్ గానే ఉన్నారు, అంతా కొంచెం బాగానే చేస్తున్నారు అని అనిపిస్తుంది. మరి ఆయన వచ్చే వరకు వచ్చేపాటికి ఎలా ఉంటుందో పరిపాలన అప్పుడు తెలుస్తుంది, కానీ రాకముందు ఇవన్నీ తెలియదు కదా. పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళని నాలుగో పెళ్లి వాళ్ళందరికీ ఈక్వల్ గా ప్రాపర్టీ రాసేసారండి, ఎవరికి అన్యాయం చేయలేదు కదా. ప్రాపర్టీ రాసేసారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అందరూ బాగానే హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏమీ ఇది లేదు కదా, బాధ ఏమి లేదు కదా. అయితే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు కొంచెం అలా అనిపిస్తుంది, ఆయన పరిపాలన కూడా చూసినట్టు ఉంటుంది. మరి గెలుస్తారంటారా? గెలుస్తారు అనుకుంటున్నాను నేను, మరి ఏమో తెలియదు, పీపుల్స్ బట్టి ఉంటుంది కదా, ప్రజల నిర్ణయం, ప్రజాస్వామ్యం.